రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ డైరెక్టర్ అండ్ టాలీవుడ్ హీరోయిన్ కళ్యాణ్ గారి మాజీ భర్త సూర్య కిరణ్ గారు చనిపోవడం జరిగింది. మరి చెన్నై హాస్పిటల్లో ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. మరి అసలు ఏమైంది ఆయనకి? సో ఈ విషయం మీద తెలుసుకోవడానికి గతంలో ఆయనతో వర్క్ చేసిన డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో సన్నిహితం ఎప్పటి నుంచి, ఆయన సినిమాల గురించి, ఇవన్నిటి గురించి ఒకసారి ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ హాయ్ సార్. సో మరి ఆయన చనిపోవడం జరిగింది కదా సార్, అసలు ఏ విధంగా ఆయన చనిపోయారు? హెల్త్ ఇష్యూస్ అని అంటున్నారు, మరి రీజన్స్ ఏంటి? మీకు ఎప్పటి నుంచి పరిచయం సార్ ఆయన? సూర్యకిరణ్ గారిని మేము సురేష్ అంటుంటాం. యాక్చువల్గా తను మాస్టర్ సురేష్గా, అంటే వందల కొద్ది సినిమాలు చేసిన నటుడు. సూర్యకిరణ్ గారు చాలా మందికి ఓన్లీ డైరెక్టర్గా, సత్యం సినిమా డైరెక్టర్గానే తెలుసు. కానీ అంతకుముందు తమిళ్లో చాలా, అంటే నేషనల్ అవార్డు విన్నర్ చైల్డ్ ఆర్టిస్ట్ తను. వందల కొద్ది సినిమాలు, జూనియర్ రజనీకాంత్, జూనియర్ చిరంజీవి, జూనియర్ కమల్ హాసన్, జూనియర్ భాగ్యరాజ గారి సినిమాలు, ఇంకా జూనియర్గా సీనియర్ కూడా ఉన్నప్పుడు కూడా వాళ్ళ అబ్బాయిలో చేస్తారు. అంటే తను పుట్టడం, అంటే తను చిన్నప్పుడు, అంటే మేబీ ఒక 7-8 ఇయర్స్కి వెళ్ళి 6 ఇయర్స్కి వెళ్ళి తన కెమెరా దగ్గరనే ఉండి తన జీవితం అంతా కెమెరాతోటి సాగింది. తను నాకు పరిచయం అయింది మాత్రం 2001-2002లో సత్యం ట్రయల్స్ జరుగుతున్నప్పుడు దానికి చక్రి మ్యూజిక్ అనుకున్న తర్వాత, చక్రి నేను అసోసియేట్ మాకు పరిచయం ఉండేది. అప్పుడు కొత్త డైరెక్టర్, తమిళ డైరెక్టర్ వస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు మనకు అందరికీ తెలుసు చిరంజీవి గారి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ పసివాడి ప్రాణం. పసివాడి ప్రాణంలో ఒక చిన్న పాప ఉంటుంది, సినిమాలో అబ్బాయిలాగా చేశారు. తను సుజిత. ఎప్పుడు తను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వందల కొద్ది వేల కొద్ది సీరియల్స్, సినిమాల్లో కనిపిస్తూనే ఉంది. తను సొంత అన్న తను అని చెప్పినప్పుడు మాకు చిరంజీవి గారి సినిమాలో పాప నటించిన వాళ్ళ అన్న అనగానే తనతో ఇంకొంచెం పరిచయం పెరిగింది. కానీ పరిచయం ఏముంటుందంటే, సూర్యకిరణ్ గారు సినిమాని ఇట్లా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్తాడు. నేను అందరికంటుండవు, చాలామంది డైరెక్టర్స్తో చాలా క్లోజ్గా ఉంటుండే. నేను సినిమాని ఒక పెద్ద దూరంగా చూపెడుతుండే నాకు, అంటే అంత దగ్గరది కాదు, మనది కాదు సినిమాని. కానీ వెన్ కమింగ్ టు ద సూర్యకిరణ్, మేము సురేష్ అన్న అంటుంటే, నాకంటే వయసులో చిన్న అన్న కూడా అన్న అనే పిలుస్తుండే. ఆయన నా పేర్లో ఇట్లా ఉన్నప్పుడు సురేష్ అన్న ఏం చేస్తున్నాడంటే సినిమాని చాలా ప్రేమగా చెప్తుండే మాకు. అంటే ఒక షార్ట్ విధానం కానీ, డిస్కషన్స్ కానీ, సినిమాని ఎవరైనా చేయొచ్చు అని అంత బాగా నేర్పించు. నేను సినిమా చేయొచ్చు అని నాకు మనోధైర్యం ఇచ్చింది మాత్రం ఆ సత్యం సినిమాని. సత్యం సినిమాలో నేను అఫీషియల్గా నేను ఎలాంటి పాత్ర పోషించకున్నా సూర్యకిరణ్ గారితో ట్రావెల్ ఆల్మోస్ట్ నాకు 1.5 year 2 years ఆ సత్యం రెడీ అయినప్పటి నుంచి కంప్లీట్ అయ్యి అంతవరకు ఎవ్రీడే సాగింది మాది. రోజు షూటింగ్కి వెళ్ళేవాడిని, షూటింగ్ అయిపోయిన తర్వాత కూర్చునేవాడిని, నెక్స్ట్ డే జరిగే స్క్రిప్ట్ల గురించి డిస్కషన్ నేను డైరెక్టర్ టీంలో ఉండేవాడిని. సో అప్పుడు నాకు ఒక అన్నపూర్ణ స్టూడియోకి ఎంట్రీ, మా టీం అందరికి కలిసి ఒక రూము, నాగార్జున గారు అట్లా వచ్చిపోవడము, సుమంత్ గారు వచ్చిపోవడము, అంటే ఒక పెద్ద వ్యవస్థ, ఒక సామ్రాజ్యంలో మేము చాలా సింపుల్గా వెళ్ళిపోయాం. నేను నా ప్రత్యేకంగా నా గురించి చెప్పాలంటే సూర్యకిరణ్ అనే ఒక బ్రిడ్జ్ పైన ఈజీగా వెళ్ళగలిగాను. ఆ తర్వాత తను సినిమా గురించి చెప్పే విధానాన్ని అయితే మెస్మరైజింగ్గా అండర్స్టాండ్ అయింది నాకు. అంటే సినిమాని ఇంత ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకు అంటే నేను చాలాసార్లు అడుగుతున్నాను, మీరు ఎందుకంటే సినిమా గురించి ఇంత టకటక ఏ క్రాఫ్ట్లైనా చెప్పగలుగుతారు అంటే, అప్పుడు వచ్చిందండి ప్రస్తావన. నేను 200 సినిమాల యాక్టర్ని, నేను చేసిన సినిమాలందరినీ పెద్ద సినిమాలే. రజనీకాంత్ పెద్దగా ఉంటారు కదా, చిన్నగా ఉన్నప్పుడు ఒక ఎపిసోడ్ ఉంది అనుకో, చైల్డ్ ఎపిసోడ్, ఆయనే ఉంటాడు. కమల్ హాసన్ చిన్నప్పుడు ఎపిసోడ్ తానే, భాగ్యరాజ, చిరంజీవి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఉన్న పెద్ద నటులందరినీ జూనియర్స్ వాళ్ళ కథ ఏదైనా ఫ్లాష్ బ్యాక్లో చిన్నప్పుడు మదర్తో సీన్లు ఏమైనా ఉన్నాయంటే తను సూర్యకిరణ్ ఉంటాడు. అప్పుడు మనం మాస్టర్ సురేష్ అని పిలుస్తుండే. ఆ తర్వాత నేషనల్ అవార్డు విన్నింగ్ కూడా వచ్చింది, చోటా చిత్తంలో చేసిండు. చాలా, అంటే తనకి సినిమా ఆల్ క్రాఫ్ట్ మీద కమాండ్ ఉండేది. ఒక ఆర్టిస్ట్ రాలేదనుకో, ఆర్టిస్టే చేయగలుగుతాడు, డాన్స్ రాలేదు డాన్స్ చేయగలుగుతాడు, యాక్టింగ్ చేయగలుగుతాడు, ఫైట్ ఏదంటే ప్రతి కమాండ్ దాని మీద కమాండ్ ఉంటుండే. తను అంత ఈజీగా ఉంటుండే. తనని చూస్తే మనకు మనిషి ఇంత ఉండాలని అనుకుంటుండే. ఆ సినిమాకు కూడా తను వేరే చెన్నై నుంచి వచ్చిన వాళ్ళకంటే ఇప్పుడు ఇంకప్పుడు ఆ 2000 టైంలో ఎస్పెషల్లీ
చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అవుతుంది సినిమా ఇండస్ట్రీ, సెటిల్ అవుతున్నారు అందరూ. చెన్నై డైరెక్టర్లకు ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉండేది. అంటే వాళ్ళు కొంచెం డీప్గా ఆలోచిస్తారు, కొన్ని ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు, మోర్ సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళ కథలు అని చెప్పేసి. సో అలా ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది ఆయన మీద. ఆల్మోస్ట్ 2.5 years సత్యం సినిమాతో గడిచింది. సినిమా రిలీజ్ అయింది, అందరికీ తెలుసు, బ్లాక్ బాస్టర్. అప్పటికి సుమంత్ గారికి సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. 6-7 movies రామ్ గోపాల్ వర్మ, రాఘవేంద్ర రావు ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరు చేసిన తర్వాత కూడా ఆయనకు సరైన హిట్ పడట్లేదు. ఒక చిన్న కుర్రోడు ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. ఆ సినిమాలో పాటలు కూడా తనే పాడిండు, పాటలు కూడా తనే రాసిండు. అంటే మల్టీ టాలెంటెడ్ టాస్క్ అన్నట్టు. తన ఏదైనా చేయగలుగుతాడు. నిజంగా సూర్యకిరణ్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం కూడా అది. అంటే ఒక సినిమా మీద అంత పట్టున్న వ్యక్తి. ఆ తర్వాత ఒక పెద్ద సంచలనమైన హిట్ వచ్చిన తర్వాత తను నెక్స్ట్ సినిమా మేమందరం ఊహించింది ఏంటంటే ఎన్టీఆర్ గారితో, ప్రభాస్ గారితో ఇట్లా కొంచెం పెద్దగా ఎక్స్పెక్ట్ చేసినాం. కొన్ని పరిస్థితులు లేదా ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్లకు ఇచ్చిన కమిట్మెంట్స్, కొన్నింటి మీద ఉన్న తనకున్న రెస్పెక్ట్, అలా మళ్ళీ సుమంత్ గారితో చేసారు. అది యావరేజ్ ఆడినా సూపర్ హిట్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ రాజుబాయ్, అది ఒక మంచి సినిమా, తమిళ్ రీమేక్, ధనుష్ వాళ్ళు చేసిన రీమేక్. ఇక్కడ చూచాయి గాడింది, యువన్ శంకర్ రాజు మ్యూజిక్, అంతే సెటప్ అయింది. అది ఎందుకో ఫలితాలు మాత్రం ఆయనకు ఆశాజనకంగా లేదు. మళ్ళీ మా అబ్బాయిని, నా సొంత కొడుకుని బ్రహ్మాస్త్రం అనే సినిమాలో జూనియర్ జగపతి బాబుకి ఇంట్రడ్యూస్ చేసింది అన్నట్టు. తను ఓకే చెప్తుంది అన్నట్టు. జూనియర్ చిన్నపిల్లల్ని సినిమాలకు ఇంట్రడ్యూస్ చేస్తే పెద్దగా వెనక సినిమా అంటే భయం ఉండదు, వాళ్ళకి ఈజీనెస్ ఉంటుంది. అవును. సో తను మా అబ్బాయిని కూడా బ్రహ్మాస్త్రం సినిమాలో ఇంట్రడ్యూస్ చేసి జూనియర్ జగపతి బాబుగా, దాంట్లో కూడా మంచి ఫ్లాష్ బ్యాక్ మొత్తం మా బాబాయ్ ఉంటాడు. ఇది అంతా సినిమా ప్రయాణం. ఆ తర్వాత తన సొంత సినిమా చేసిండు 6th chapter అని, Chapter 6. ఇదంతా ఆయన సినిమా ప్రయాణం. అయితే తన ఇంటికి వచ్చిన తర్వాత మేము ఒక 10 మంది గ్రూప్ ఉండేవాళ్ళం. దీని ఒక్కరిని మ్యారేజ్ అయ్యిందను, మిగతా అందరూ అబౌట్ టు మ్యారీ అలా ఉంటుండే. ఈవెన్ సత్యం రాజేష్, పోట్రియా వెంకీ, బిట్లా సతీష్, ఆ తర్వాత విద్యా డాన్స్ మాస్టర్, ఇలా ఒక రాహుల్, అసలు ముఖ్యం రాహుల్, చిరంజీవి గారి దగ్గర చుట్టం రాహుల్, అందరం ఒక గ్రూప్గా ఉంటుండే. ఎప్పుడైనా సంతలాగా ఉంటున్నాం. ఒక 3 years ఒక సంతలాగా ఉన్నాం. ఒక ఫెస్టివల్ ఉంటుండే. మా ఇంట్లో ఉన్నారు, వాళ్ళ ఇంటికి పోతుండే, వాళ్ళు మా ఇంటికి వచ్చినాం, మేమంతా. అప్పుడు అంతా ఒక మంచి ఫ్యామిలీని ఏర్పరచుకున్నాడు సినిమా ఆయన. ఈ క్రమంలో ఆయనకు పెళ్ళి అవ్వడము, కొన్ని ప్రేమ వ్యవహారాలు ఉండొచ్చు, పెళ్ళి, ఆ పెళ్ళి కూడా అంత కళ్యాణ్ గారితో, అది కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళకపోవడము. ఆ తర్వాత తనకి చాలా, అంటే సినిమాకి దూరం అవుతున్నాడు, స్నేహితులకు దూరం అయ్యిండు, వైవాహిక జీవితము ఫెయిల్యూరు, సినిమా కెరీరు ఫెయిల్యూరు, ఆ తర్వాత ఫ్రెండ్స్కి దూరం అవుతున్నాడు. బాగా డిప్రెషన్కి లోనై తను చనిపోయాడని తెలిసింది. నేను ఒక 10-15 years గ్యాప్, చాలా గ్యాప్ వచ్చింది నాకు. అంటే ఆల్మోస్ట్ సూర్యకిరణ్ గారిని కలవడానికి నాకు 10 years గ్యాప్ తర్వాత నాకు బిగ్ బాస్లో ఇక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు కలిసి మాట్లాడాను. అంటే ఫోన్లోనే మాట్లాడాను, కలవడం లేదు. మళ్ళీ పాపం నేను చాలా రోజులు అవుతుంది చూడక, ఫోన్లోనే మాట్లాడిన, నేను మళ్ళీ కంబ్యాక్ అవుతున్నాను బన్నీని, అంటే మా అబ్బాయిని మళ్ళీ లాంచ్ చేద్దాము, ఒక మంచి సబ్జెక్ట్ రెడీ చేస్తాము, అది అని బాగా చెప్పాడు. అంటే నేనేమంటున్నానంటే తనకి ఎప్పుడు సినిమా తప్పితే ఇంకోటి చేయలేడు. ఆయన బిజినెస్ చేసి లాస్ అయ్యాడు. అదే సినిమాని డైరెక్షన్ చేసుకుంటూ పోతే, సినిమా ఆయన దర్శకుడే, నిర్మాత అస్సలు కాదు. ఈజ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ నిర్మాత. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టడం తెలియదు, డబ్బులు పుల్ చేయడం తెలియదు ఆయనకి. ఒక మంచి మేకర్, తనకు కొంచెం అతి ఉత్సాహం ఉండడం కూడా, ఏదో జరుగుతుంది. పెద్దగా ఏముంటుంది అంటే, నేను ఎవరి మీద కోపమై అరుస్తే ఒకటే చెప్పేవాడు నన్నైతే, ఎవరి మీద ఎందుకు కోపం, మనం ఏం తీసుకొచ్చినా మనం ఏం పోతాం. ఒక మంచి ఒక ఫిలాసఫర్ కూడా ఉంటుండే తన దగ్గర. తన మాటల్లో నాకు తెలిసి ఎప్పుడు ఎవరి మీద కోప్పడలేదు. ఈరోజు తను లేడన్న విషయం నిజంగా నాకు ఈ 20 సంవత్సరాలు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే 2002-03 నుంచి ఆల్మోస్ట్ 2024 మేము ఎప్పుడు చెప్పుకున్నా కూడా మీరు ఏంటి సినిమా అంటే సత్యం సినిమా అని ప్రౌడ్గా చెప్తున్నాం. ఎందుకంటే ఆ సక్సెస్ని మేము ఎంజాయ్ చేసినాం.
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, ఇలా ప్రతి ఊరూరు థియేటర్కి వెళ్ళి మేము ఎంజాయ్ చేసిన క్షణాలు అవి. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారితో ఒక ఫోటో దిగడమే కష్టం ఉన్న రోజుల్లో నాగార్జున గారి కంపౌండ్లో సినిమాకి పనిచేయడం, నేను అఫీషియల్గా ఆ సత్యం సినిమా లోగో కూడా నా టీం తోటే చేయించిన, అది సూర్యకిరణ్ ప్రోత్సాహమే. అన్న నాకు ఏదైనా పని చేయించండి అన్న, అఫీషియల్గా ఉండాలి అంటే ఓకే లోగో చేయి అని చెప్పేసి ఒక 50 లోగోలు చేసిన తర్వాత నాగార్జున గారు వాళ్ళందరం కూర్చొని ఫైనల్ చేసి, అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే నా సినిమాకి ఆద్యం పోసిండు సూర్యకిరణ్. నాకు సినిమాని బాగా నేర్పిన సూర్యకిరణ్. ఈరోజు నిజంగా మీరు లేరంటే మాత్రం నువ్వు కలవకుండా చాలా రోజులు ఉన్నారు, అట్లున్నా బాగానే ఉంటుండేనేమో. ఈరోజు ఈ విషయం తెలియకుంటే మీరు ఎక్కడ ఉన్నారనే అనుకుంటుండే. మీ ఆత్మకు శాంతి కలగాలి. ఇక మీ కుటుంబానికి 2 చెల్లెళ్ళు వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు, అంటే వాళ్ళ నిర్ణయాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సుజిత గారు అయితే తను 6 months బేబీ నుంచి ఆర్టిస్ట్ తను. ఇంకో చెల్లె సినిమాలు చేయట్లేదు కానీ తను కూడా వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ బాగా. బేసిక్గా వాళ్ళు మలయాళీస్, తమిళ్కి వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మలయాళీ ఫ్యామిలీ అనగానే బాగా ఇంటలెక్చువల్స్ ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. అందుకే చాలా ఒక నిర్దిష్టమైన స్పష్టమైన జీవితాలు అనుభవించిన వాళ్ళు. ఈరోజు సూర్యకిరణ్ గారు ఒక తెలుగు పరిశ్రమను దూరం చేసి వెళ్ళడం అంటే నా ప్రత్యేకంగా నాకు, నా కుటుంబానికి, నా కొడుక్కి, నా కుటుంబానికి మాత్రం ఓ తీరని లోటే. సురేష్ అన్న, రియల్లీ వి మిస్ యూ. మీ ఆత్మకు శాంతి కలగాలి, మీ కుటుంబానికి ధైర్యంగా ఉండాలి. నేను రేపు వెళ్తున్నాము, తప్పకుండా మీరు పంచిన ప్రేమ, మీరు ఇచ్చిన సినిమాకు ఎలా తీయాలో చెప్పిన ధైర్యం, మీరున్నన్ని రోజులు మీరు పైనుంచైనా కిందున్నా ఎక్కడున్నా నా మదిలో మాత్రం ఉంటాయి.